రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. టీడీపీకి కంచుకోట అయిన మాడుగుల నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు అయితే విచిత్రంగా ఉన్నాయి. మొన్నటి వరకు పైలా ప్రసాద్ అంటూ టికెట్ ప్రకటిస్తే మళ్ళీ ఇప్పుడు బండారుకు వెళ్తుంది. అసలు ఇది మాడుగుల నియోజకవర్గంలో రాజకీయం ఏం జరుగుతుందో మనతో మాట్లాడడానికి పైలా ప్రసాద్ ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా జరుగుతుంది? రాజకీయం అంతా విచిత్రంగా ఉంది. ఇక్కడ మాడుగుల్లోనే ఎందుకు మళ్ళీ బండారు పేరు తెరపైకి వస్తుంది? అది పార్టీని అడగాలండి, ఎందుకు తీసుకొచ్చారనేది వాళ్ళే సమాధానం చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చారు కనుక దానికి నేను సమాధానం చెప్పలేను. కానీ ఈరోజు మహా దారుణం అండి. ఈరోజు బండారు గారిని తీసుకురావడం కానీ, లేకపోతే బండారు గారు ఇక్కడికి వచ్చి పోటీ చేస్తాను అనడం కానీ, ఏదైతే అవనివ్వండి కానీ అది దారుణం అని చెప్పేసి అంటున్నాను. ఎందుకంటే పైలా ప్రసాద్ని గత 4.5 సంవత్సరాలుగా పార్టీ ఇవాల్యుయేట్ చేసి ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించిందంటే అది ఆషామాషిగా ప్రకటించలేదు కదండి, అన్నీ చూసే కదా ప్రకటించింది. అలాంటి అభ్యర్థిత్వాన్ని ఒక 30 రోజుల్లో మార్చారంటే ఇది ఎంత కుట్ర జరిగిందనేది ఒక్కసారి పార్టీనే ఈరోజు బహిర్గతం చేయాలి. ఎందుకంటే ఈ పార్టీ కుట్రను బహిర్గతం చేయాలి, లేదంటే కార్యకర్తలు రానున్న రోజుల్లో దాన్ని బహిర్గతం చేస్తారు. ఈ రెండిట్లోని ఏదో ఒకటి బహిర్గతం జరిగేది మాత్రం ఖాయం అని చెప్పేసి దీంతో మాడుగుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఉన్ని దరిద్రం పోతుందని చెప్పేసి మేము అనుకుంటున్నామండి ఈ సంవత్సరంతో. ఎందుకంటే ఇప్పటి వరకు 10 సంవత్సరాలుగా దరిద్రం పీడిస్తూ ఉంది మాడుగుల నియోజకవర్గంలో గవిరెడ్డి రామానాయుడు రూపంలో. ఆ దరిద్రం కూడా ఈ 24తో దరిద్రం పోతుందని చెప్పేసి మేము అందరం అనుకుంటా ఉన్నాం. కార్యకర్తలు అందరూ దాని ఆశాజనకంగా ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకు సార్ అసలు ఒక తాటిపై మీరు తెస్తే మిగతా మీ నేతల్లోనే ఎందుకు గ్రూప్ రాజకీయాలు అంటే ఆయన పెట్టింది ఈ 2024 వరకు. మీకు ఒకటే విషయం అండి, ఈరోజు ఒక ఇన్ఛార్జిగా 2.5 సంవత్సరాల క్రితం పీవీజీ కుమార్ గారిని ప్రకటించారు. ప్రకటించినప్పుడు ఈ వ్యక్తి ఏం చేశాడండి, నేను పార్టీకి పాదయాత్ర చేశాను, ఇదేంకారం ప్రోగ్రాం చేశాను, బాదుడని చేసి చెప్తాడా? అది నువ్వు పార్టీ లైన్లో చేసావా లేదా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేసావా? ఒకసారి గుర్తెచ్చుకో. ఇప్పుడు అది కాదు, ఇవన్నీ చేశాను, ఇంత ఖర్చు అయిపోయింది, నాకు డబ్బులు ఇవ్వని చెప్పేసి నువ్వు అడుగుతావా? అంటే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేసినా పార్టీ తప్పు చేసిందని చెప్పేసి నువ్వు డబ్బులు ఇవ్వని చెప్పేసి నువ్వు అడిగే పరిస్థితి ఈరోజు వచ్చావంటే ఎంత దిగజారుడు రాజకీయాలు, ఎంత బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నావు ఒక్కసారి గుర్తుంచుకో రామానాయుడు. ఇప్పటి వరకు నేను వ్యక్తిగతంగా ఎప్పుడు మాట్లాడలేదు. ఎందుకంటే ఒక పార్టీ ఒక కుటుంబంలో ఉండి ఒక కుటుంబ సభ్యుడిగా తప్పులు చేస్తాం, కలిసి పనిచేయాలి, కలిసి ఈరోజు పార్టీని మళ్ళీ పునర్నిర్మించుకోవాలని చెప్పేసి నేను వెయిట్ చేశాను. ఈరోజు నాకు సీట్ వచ్చి 30 రోజులు కూడా నువ్వు ఎన్నో కుట్రలో కుతంత్రాలు పలికినా నిన్ను ఎప్పుడు ఒక్కసారి కూడా వ్యక్తిగతంగా నేను మాట్లాడలేదు. ఈరోజు వ్యక్తిగతంగా మాట్లాడే పరిస్థితి వచ్చింది అంటే ఈరోజు నా కోసం కూడా కాదు, ఈరోజు మాడుగుల నియోజకవర్గ కార్యకర్తల కోసం నేను ఈరోజు మాట్లాడుతూ ఉన్నాను. ఒక్కసారి గుర్తుంచుకో గవిరెడ్డి రామానాయుడు, ఇది ఇక్కడితో కాదు, రానున్న రోజుల్లో నువ్వు ఏ ఊరు వెళ్ళినా, నిన్న రైవాడలో చూసావు నీకు ఎంత భంగపాటు పడిందో, రానున్న రోజుల్లో ఏ విలేజ్కి వెళ్ళినా నీకు ఇదే భంగపాటు వస్తుంది. నువ్వు చెయ్యొచ్చు, సర్వీస్ చేయలేదు నేను అంటం లేదు, కానీ ఒక వ్యక్తిని కానీ ఒక పార్టీని ఈరోజు కన్న తల్లిని కూడా ఈరోజు నువ్వు ఇది ఏంటి పాలు తాగే దీన్ని నువ్వు తన్నుతున్నావు అంటే, రొమ్ముని తన్నుతున్నావు అంటే ఎంత దారుణ గవిరెడ్డి రామానాయుడు. ఒక్కసారి నువ్వు మాత్రం గుర్తుంచుకోవాలి. అది ఈరోజు ఆయన పక్కన బండారు సత్యనారాయణ గారు తిరుగుతున్నారంటే అసలు నాకే సిగ్గు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒక మినిస్టర్గా చేసి బండారు సత్యనారాయణ గారు ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఈరోజు ఇలా నిలబడిపోయి చూస్తున్నారంటే ఒక్కసారి నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఈరోజు గవిరెడ్డి రామానాయుడు చేతుల్లోకి మళ్ళీ వెళ్ళి మాడుగుల నియోజకవర్గం పాడైపోతున్నందుకు బండారు సత్యనారాయణ ఓడించడానికి ప్రయత్నిస్తున్న గవిరెడ్డి రామానాయుడికి బుద్ధి చెప్పాలని చెప్పి మాడుగుల నియోజక ప్రజలందరికీ నేను ఈరోజు కోరుతా ఉన్నాను. భవిష్యత్ కార్యాచరణ ఏం లేదండి. ఈరోజు కొద్ది మందితో నేను మీటింగ్ పెట్టుకున్నాను. ఈరోజు చాలా భారీగా వచ్చేసారు, మీరు కూడా చూశారు. భోజనాలు కూడా తగ్గిపోయిన పరిస్థితి కూడా మీరు చూశారు. అంటే అంత ప్రజలందరూ ఎప్పుడు ఓటేసి పైలా ప్రసాద్ని గెలిపించుకుందామని చెప్పేసి మాడుగుల నియోజకవర్గంలో చూస్తూ ఉన్నారు. వాళ్ళ నిర్ణయమే నా నిర్ణయం, ప్రజల నిర్ణయం కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఇంకా నేను కొంతమందితో పెద్దలతో మాట్లాడే పరిస్థితి ఉంది. ఈరోజు పార్టీ పెద్దలు కూడా నాతో మాట్లాడుతున్నారు. వాళ్ళ నిర్ణయానికి నేను గౌరవిస్తాను. వాళ్ళు తొందరలో నిర్ణయం, ఈ రోజుల్లో నిర్ణయం వస్తుందని నేను అనుకుంటున్నాను. వస్తే మళ్ళీ 26న బహిరంగ సభ పెట్టి నేను ఓపెన్గా ప్రజలకి ఏం జరిగిందో చెప్పి ఆ రోజు నేను పార్టీ కోసం నేను మళ్ళీ పార్టీలో పనిచేస్తాను. లేని పక్షంలో మీరు ప్రజల నిర్ణయం ఏదైతే దానికి నేను కట్టుబడి ఉంటానని చెప్పేసి ఈరోజు మీకు ఆ బహిరంగ సభలోనే నేనేంటి పైలా ప్రసాద్ నిర్ణయం ఏంటనేది మీకు ప్రకటిస్తానని చెప్పేసి ఈరోజు మీకు చంద్రబాబు నుంచి ఏమైనా ఫోన్ వచ్చింది? చంద్రబాబు నాయుడు ఫోన్ కాదు, చంద్రబాబు నాయుడు నిన్న ఎస్కోట సభలో నేను మాట్లాడడం కూడా జరిగింది.
ఆయన నాకు హామీ ఇచ్చింది ఏంటంటే నాకు నవ్వు వచ్చిందండి. ఒక కార్పొరేషన్లు ఇస్తా అని చెప్పాను. ఈరోజు కార్పొరేషన్లు కుర్చీలే లేవని, అదేవిధంగా కార్పొరేషన్లకి ఈరోజు నిధులు లేవని చెప్పేసి మనం అనుకుంటున్నాం, నవ్వుకుంటున్నాం. అలాంటి కార్పొరేషన్ పదవులు ఇస్తున్నానా అని చెప్పేసి అంటే నాకు ఒకసారి నవ్వు వచ్చింది. అంటే ఆయన ఇచ్చిన దానికి ఆయన ఏదో మాట అన్నారు, దాన్ని గౌరవిస్తున్నాను. కానీ అలాంటి మాట అనగానే నాకు నవ్వు వచ్చి ఒకసారి పెద్ద నమస్కారం పెట్టి, సార్ మరి అలాంటి పదవుల కోసం నేను రాలేదు సార్, నా స్థాయి అలాంటి స్థాయి కూడా కాదు సార్. ఈరోజు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం అనుకోండి, ఇస్తే ఎమ్మెల్యే ఇవ్వండి, బీఫామ్ ఇవ్వండి, నేను చేస్తాను. లేని పక్షంలో నేను ఒక ఇండిపెండెంట్గా పోటీ చేసి ఇక్కడ అభ్యర్థిగా గెలిచి మీకు మళ్ళీ వచ్చి మీ పార్టీలో చేరుతాను, ఆ అవకాశం ఇప్పించండి అని చెప్పేసి నేను కోరడం జరిగింది. ఏ నిర్ణయం పార్టీ ఈరోజు రేపట్లో ఈరోజే ఇస్తుందని అనుకుంటున్నాం, లేని పక్షం రేపు వస్తుందని అనుకుంటున్నాం. మేము ఇండిపెండెంట్గా నామినేషన్ కూడా వేయడం కూడా జరిగింది. దాన్ని నేను ఆయన చెప్పిన అభిష్టం మేరకు దాని తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటామండి. ఇండిపెండెంట్గా వేస్తారా, రెబల్గా వేస్తారా? మీకు చెప్పాను కదండి, ఆయన్ని కోరడం కూడా జరిగింది. ఆయన లేదు సస్పెండ్ చేస్తానంటే అప్పుడు రెబల్గా వెళ్తాం, రెబల్గా కాదు అప్పుడు ఇండిపెండెంట్గా వెళ్తాం. అదే సస్పెండ్ చేయని పక్షంలో ఇండిపెండెంట్ రెబల్గా వెళ్ళడం అనేది ఆలోచిస్తాం. ఎందుకంటే అది ప్రజల అభిష్టం. మీకు అది మరీ చెప్తాను, ప్రజలు ఏ కోరితే దాన్ని నిర్ణయించుకుంటాం. ఇది మాడుగుల నియోజకవర్గంలో నేను 3 నెలల పాటు చాలా కష్టపడ్డాను. అలాగే ఒక తాటిపైకి ఇక్కడ టీడీపీ గ్రూప్ రాజకీయాలు అంటే ఒక తాటిపైకి నేను తెచ్చాను. అలాంటిది ఇప్పుడు టికెట్పై ఇంకా చంద్రబాబు ప్రకటన చేయడంతో పూర్తి కార్యకర్తల నిర్ణయం తీసుకుంటాను. ఈ నేపథ్యంలోనే ఈ టికెట్పై నాకు వస్తుందని నేను కూడా ఆశిస్తున్నానని పల్లె ప్రసాద్ చెప్తున్న పరిస్థితి ఉంది. నాయుడు, RTV, అనకాపల్లి. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.